₹1,00,000 వెచ్చించి నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టింపు లేకుండా ఉండడంతో మందుబాబులు జల్సాలకు కూరగాయల మార్కెట్ షెడ్లను ఉపయోగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నేతృత్వంలో కూరగాయల మార్కెట్ షెడ్లను ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులు మార్కెట్ను వినియోగించడంతో పట్టణానికి వచ్చే ప్రజలకు కూరగాయల మార్కెట్తో ఎంతగానో మేలు చేకూరింది. ఇక కొద్ది రోజులకే కూరగాయల మార్కెట్ను అధికారులు పట్టించుకోకపోవడంతో కేవలం 10 షెడ్లలో రైతులు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇక మిగతా రైతులు రోడ్లపైన కూరగాయలు విక్రయించడంతో మార్కెట్ షెడ్ నిరుపయోగంగా మారింది. ఇక ఇదే అదునుగా భావించిన మందుబాబులు మార్కెట్ షెడ్లలో మద్యం సేవిస్తూ వారికి అడ్డాగా మార్చుకున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా మందుబాబులు మార్కెట్ షెడ్లలోనే మద్యం సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రైతులకు అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి షెడ్లను ఉపయోగించుకునే విధంగా చూడాలని కోరుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కట్టపైన గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కూరగాయల మార్కెట్ను అప్పుడు ప్రజలు కూడా వ్యతిరేకించిన లెక్క చేయకుండా అప్పటి ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి గారు అప్పటి ప్రభుత్వము నిర్మించినటువంటి ఈ యొక్క లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ యొక్క రైతు మార్కెట్ కనీసం ఉపయోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ రైతులు కూరగాయలు అమ్మకపోవడం తోటి రాత్రిపూట మందు తాగే బాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా మందు బాటిళ్లను దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. వారితో పాటు కూరగాయలు అమ్మేటువంటి రైతులకు గాని కూరగాయలు అమ్మేటువంటి వ్యాపారస్తులకు గాని అధికారులు గాని ప్రభుత్వం గాని లేకపోతే పాలక వర్గం గాని చైతన్యం కల్పించి కూరగాయలు ఇక్కడే అమ్మే విధంగా చర్యలు చేపట్టాలి. రెండోది, ఈ కూరగాయలు అమ్మేవారికి కానీ కొనుగోలు చేసేవారికి కానీ మౌలిక వసతుల సౌకర్యాలు లేవు. ఇక్కడనే కనీసం బాత్రూమ్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అది కూడా ఒక కారణం. కాబట్టి బాత్రూమ్ల నిర్మాణం కోసం కూడా చర్యలు చేపట్టాలి. రైతులకు ఈ కూరగాయలు అమ్మే వ్యాపారస్తులకు చైతన్యంగా